అందరికీ నమస్కారం. ఇవాళ నాకు జరిగిన ఒక బాధాకరమైన అనుభూతి గురించి మీకు చెప్తాం అనుకుంటున్నాను. నాకు జనరల్లీ రొటీన్గా జరిగిపోయే లైఫ్లో నిజమైన బాధ ఎప్పుడు వేస్తుందంటే, మనం కష్టపడి వైద్యం చేసిన పేషెంట్ కొన్నాళ్ళ తర్వాత వచ్చి, మీరు బాగా చేశారండి, కాకపోతే మందులకి నా దగ్గర డబ్బులు లేవు, అందుకే మీ దగ్గర చూపించుకుంటానికి రాలేకపోతున్నాను, మందుల కోసం డబ్బులు లేకపోవటం వల్ల మా అమ్మో నాన్న మందులు సరిగ్గా వాడుకోలేకపోయారు అని తెలిసినప్పుడు చాలా బాధ వేస్తూ ఉంటుంది. ఒకటే కాకుండా పేషెంట్స్ పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చి నన్ను పట్టించుకోవట్లేదు, పిల్లలు లేకపోతే మా వైఫ్ ఇట్లా పట్టించుకోవట్లేదు, ఆర్థికంగా సాయం చేయట్లేదు అని చెప్పినప్పుడు చాలా బాధ వేస్తూ ఉంటుంది. నేను అందుకే నా పేషెంట్స్ ఎవరైనా వైద్యం చేశాక వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారా లేదా, వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకోగలుగుతారా లేదా అనేది ఖచ్చితంగా అసెస్ చేస్తానని, వాళ్ళకి వైద్యం చేశాక అట్లీస్ట్ 1 month లో వాళ్ళ రొటీన్ వర్క్ కి వెళ్ళిపోమని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. అలానే మధ్యలో స్ట్రెస్ టెస్టింగ్ చేసి వాళ్ళు ఎంతవరకు స్ట్రెయిన్ అవ్వచ్చు, ఎంతవరకు వర్క్ చేసుకోవచ్చు అని చెప్తా ఉంటాను. ప్లస్ వచ్చిన పేషెంట్స్ కూడా రిజెక్ట్ అవ్వకుండా నేను చేసే వైద్యం ఎలా ఉపయోగపడుతుందో, వాళ్ళకి డైలీ యాక్టివిటీస్కి, వాళ్ళ వృత్తి పనులు చేసుకుంటానికి ఉపయోగపడేలా ఉంటుందనే చెప్పి వాళ్ళని ఆదాయం కోల్పోకుండా, అలానే ఆదాయం కోల్పోకుండా ఉండటం వలన మందులు వైద్యం సరిగ్గా అందేటట్టు చూసుకోగలిగేటట్టు నేను వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను.